ఉమ్మడి గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీలు పోటీలు లేకపోయినా ఉపాధ్యాయ సంఘాలు రెండుగా చీలాయి. ప్రెస్టేజ్గా తీసుకున్న డిసెంబర్ 5న జరిగే ఎన్నికల్లో గెలవాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా పాఠాలు చెప్పే మాస్టర్లు ఓట్ల వేటలో పడ్డారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. 5గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న సాబ్జీ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని పీడీఎఫ్ ప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థిగా గోపీమూర్తి ప్రచారం స్పీడ్ పెంచారు. మరోవైపు ఎస్టీయూ ఇతర ఉపాధ్యాయ సంఘాలు మద్దతిస్తున్న గంధం నారాయణరావు కూడా సానుభూతి తనను గెలిపిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన 2వ స్థానంలో నిలిచారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరో 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్న వారి పోటీ నామమాత్రంగానే మారింది. మొత్తం 16,316 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 6 కొత్త జిల్లాల్లో ఓటర్లు ఉన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, అల్లూరు జిల్లాల్లో 11 మండలాల్లో మాస్టర్ల చేతిలో అభ్యర్థుల భవితవ్యం ఉంది. బ్యాలెట్ పద్ధతిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 9న ఫలితాలు రానున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తొలిసారి 2007లో జరిగాయి. తొలి ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి విజయం సాధించారు. లాటరీ పద్ధతిలో ఆయనకు 2 ఏళ్లు మాత్రమే పదవి దక్కింది. తిరిగి 2009లో చైతన్యరాజు విజయం సాధించారు. 2015 ఎన్నికల్లో రాము సూర్యారావు, 2023లో సాబ్జీ గెలిచారు. గత 2 ఎన్నికలుగా ఈ స్థానాన్ని పీడీఎఫ్ నిలబెట్టుకుంది. ఇప్పటి ఎన్నికల సందర్భంగా యూనియన్లు వర్గాలుగా విడిపోయారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గట్టెక్కాలని పాఠాలు చెప్పే టీచర్లను వేడుకుంటున్నారు. పెద్దల సభలో పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సైలెంట్గా స్కూల్స్కు వెళ్లి ప్రచారం స్పీడ్ పెంచారు. తమను గెలిపించాలని మండలిలో ఉపాధ్యాయ సమస్యలు ప్రస్తావిస్తామని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో దూకుడు పెంచారు. మొత్తానికి టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై గోదావరి జిల్లాల్లో టీచర్లకు ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్లుగా పోటీలో ఉన్న అభ్యర్థులు స్పీడ్ పెంచారు. విజయం ఎవరిని వరిస్తుందో అనేది ఆసక్తిగా మారింది.